ఈ జాతకాలు ఎలా ఉంటుంది అంటావా? నిజం జరిగిద్ది అంటావా? జాతకంలో నిజం జరిగితే స్వామి జీవితానికి ఎటువంటి అభ్యంతరం ఏమీ లేదు. ప్రజలు మనిషి పుట్టక తల్లించి జాతకాల నమ్మకం మీదనే ఉన్నారు. అవునంటారా? అమ్మాయి పుట్టినా అబ్బాయి పుట్టినా వివాహం జరిగినా శుభకార్యం జరిగినా బ్రతికి జీవించేంత వరకు మనిషి చనిపోయినంత వరకు కూడా నమ్మకం మీదనే బ్రతుకుతున్నారు. కనుక ఈ నమ్మకం అనేది జీవితం అనేది ఒక నమ్మకం. ఎందుకంటే జాతకం చూసుకుంటే ఏమొస్తుందా ఏందనేది జాతకరీత్యా ప్రకారం చూసుకుంటే ఆయన పేరు మీద కూడా శుభం కలిగే అవకాశాలు ఉంది. ప్రజలకు చాలా వరకు మేలు చేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి తప్పకుండా వాలంటీర్ అని అమ్మఒడి అని ఏదేదో ఎన్నెన్నో పథకాలు పెట్టి ఆ సాయం చేశాడు. ఆయన గిట్టన వాళ్ళ మీద ఎదిరికాలు జరిగినా ఎదిరికం అనుకున్నా కానీ న్యాయంగా పూర్వకంగా అయితే పేదవాళ్ళకు చాలా వరకు కూడా ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి సాయం చేసిండు కాబట్టి తప్పకుండా మళ్ళీ ఆయన గెలిచే అవకాశం ఉంది. సీఎం అయ్యే అవకాశం కూడా ఉంది. చిలక కూడా రామచిలకలు తేడా ఏమి లేదు. శుభవార్త జరిగింది. మంచి రోజులు వచ్చినాయి. ఆయన గురించి డౌట్ ఏమీ లేదు. చాలా వరకు అవకాశాలు జరిగి మంచి మార్గాలు ఉన్నాయి. ఆయన గురించి డౌట్ పడాల్సిన పని లేదు స్వామి. రెడ్డి గారి పేరు మీద కూడా శుభం కలిగిద్ది. ఆయన జాతక చక్ర ప్రకారం చూసుకుంటే కూడా సీఎం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద ఖచ్చితంగా ప్రేమతో మనసుతో సంతోషంగా రెడ్డి గారి మనసులో జాతకం చూడు ఖచ్చితంగా అసలు అనుకున్నది ఏంది జరిగేది ఏంది జరగబోయే భవిష్యత్తు ఏంది కరెక్ట్గా చూడు. జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద సంతోషంగా జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద కూడా ప్రభు సంకల్పం వచ్చేసింది కాబట్టి ఆయన జాతక చక్ర విజయంగా ఉంది. ఆంజనేయ స్వామి ఆయన పేరు మీద ఆంజనేయ స్వామి వచ్చేసిండు. శ్రీరామచంద్రమూర్తి ప్రభు ఉన్నాడు కాబట్టి ముక్కుడు దేవతల్లో ఉన్నాడు. ఆయన తప్పకుండా కూడా ఈసారి కూడా ఆయనకు అవకాశం జరిగిద్ది. శుభవార్త జరిగిద్ది. మంచి భవిష్యత్తు కలిగి ప్రజలు తప్పకుండా ఆయన కలిపి గెలిపిస్తారు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యే అవకాశం తప్పకుండా మేలు జరిగిద్ది. ఎటువంటి అభ్యంతరం పడాల్సిన పనే లేదు. ఎవరికైనా సాయం చేసిండు కాబట్టి ఆయన సాయం ఎల్లకాలం సంతోషంగా జీవించే అవకాశం ఉంది. ఆయన పేరు మీద జాతకం బాగానే ఇబ్బంది ఏమి లేదు. భవిష్యత్తు ప్రకారం చూసుకుంటే ఆయన సీఎం అయినటువంటి వాళ్ళ నాన్నగారు కూడా చాలా వరకు ప్రజలకు సాయం చేసిండు. ఈయన కూడా ప్రజలకు సాయం చేస్తుండు. గిట్టన వాళ్ళు ఎదురికంగా మాట్లాడుతుంటారు. అవన్నీ మనం వదిలేసి చూడనట్టుగా పోవటమే. రేపు రాబోయే ఎలక్షన్లో కూడా తప్పకుండా దేవుడి దేవాల అతనే గెలిచే అవకాశం ఉందని చెప్పి ఇక్కడ మా ప్రశ్నలో అనుకూలంలో ఉన్నాయి కాబట్టి తప్పకుండా గెలుస్తాడు ఆయనే.